ఈరోజు మనం ఫిష్ ఫ్రై చేసుకుందామండి. చేపల వేపుడు. దానికి ముందు ఫిష్ పీసెస్ తీసుకున్నాను. క్లీన్ చేసిన ఫిష్ పీసెస్ నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానికి బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందామండి. ఫస్ట్ సాల్ట్ యాడ్ చేశాను. తగినంత సాల్ట్ యాడ్ చేయాలి. పసుపు, చిటికెడు పసుపు, గరం మసాలా పౌడర్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం బాగా కలుపుకోవాలి. చూసారా మిక్స్ అవుతుంది కదా. ఇలా మిక్స్ అయిన దాంట్లో కార్న్ఫ్లోర్ 1 స్పూన్. ఎందుకంటే కొంచెం ఆ పేస్ట్ అనేది ఆ పీసెస్కి పట్టడానికని అలా కార్న్ఫ్లోర్ యాడ్ చేశాను. లేదంటే మ్యాగ్నేట్ చేసుకోవచ్చు కార్న్ఫ్లోర్ లేకుండా కూడా. ఇందులో ధనియా పౌడర్ కూడా యాడ్ చేసా. ఇలా యాడ్ చేసిన దాంట్లో కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలండి. ఎక్కడా లంప్స్ లేకుండా. చూసారా రెడీ అయింది. ఇలా రెడీ అయిన దాంట్లో పీసెస్ పెట్టి డిప్ చేసుకోవాలి. ఎక్కడ స్టిక్ ఆన్ అవ్వకుండా తీసుకొని పెట్టి ఎక్కడ లంప్స్ ఉండకుండా చూసుకొని మొత్తం పీస్ అంతా పట్టేటట్టు మనం పెట్టుకోవాలండి. ఎక్కడా లేకుండా. చూసారా నేను అన్ని పీసెస్ని రెడీ చేశాను. ఇలా రెడీ చేసిన పీసెస్ని మనం ఫ్రై చేసుకోవడమే. నేను సింపుల్గా చెప్తున్నానండి. సో ఇది మీరు ట్రై చేస్తే టేస్ట్ కంపల్సరీ మీకు బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ప్యాన్ని మనం దోశ వేసుకుంటాం కదా అలాగనే కొంచెం బాగా ఫ్రై అయ్యేట్టు అనమాట చూసుకోవాలి. ఆయిల్ స్ప్రెడ్ అయిన తర్వాత మనం పీసెస్ వేసుకోవచ్చండి. చూసారా మొత్తం స్ప్రెడ్ అవుతుంది కదా. ఇలా మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాత హీట్ ఎక్కిన తర్వాత మనం పీసెస్ని అరేంజ్ చేసుకుందాం. నేను 5-6 పీసెస్ ఒకేసారి చేసిస్తానండి. ఏంటంటే పీసెస్ అన్నీ అరేంజ్ చేసుకొని అసలు ఆ గడిగడికి మనం టర్న్ చేసుకోకూడదండి. ఇది ఒకేసారి ఒకవైపు టర్న్ అయిన తర్వాత ఇంకోవైపు పెట్టుకుంటే మన ఫిష్ ఫ్రై రెడీ అవుతుందండి. ఆయిల్ ఎక్కువ దీనికి తీసుకోదండి. సో మీకు తక్కువ ఆయిల్తోనే అయిపోతుంది. ఒక 5 స్పూన్స్ ఆయిల్తోనే మొత్తం కుకింగ్ అంతా 6 పీసెస్ రెడీ అయ్యాయి కదండి. ఇప్పుడు మన ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ రెసిపీ అండి ఇది ఫిష్ ఫ్రై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారా కలర్ఫుల్గా ఉంది, సింపుల్గా. ఈరోజు మనం పెప్పర్ చికెన్ నేర్చుకుందాం. కావలసిన పదార్థాలు చికెన్ క్లీన్ చేసుకున్నానండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి అది వేడైన తర్వాత సోంపు యాడ్ చేసుకున్నాను. సోంపు, పెప్పర్, సోంపు 1 స్పూన్, పెప్పర్ 1 స్పూన్, క్యూమిన్ సీడ్స్ జీలకర్ర 1 స్పూన్ అండి. ఇప్పుడు ఈ 3 బాగా డ్రైగా ఆయిల్ ఏమీ వేయకుండా వేపుకుందాను. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా అయిన తర్వాత దీన్ని చల్లార్చిన తర్వాత మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇది మిక్సీ పట్టాను కదా. ఇప్పుడు ఫైన్ పౌడర్ అయింది కదండి. ఇది పక్కకు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకున్నాను. 3 టేబుల్ స్పూన్స్ అండి, ఇనఫ్. ఇందులో ఆనియన్స్ 1 ఫుల్ ఆనియన్ వేసుకున్నాను. ఇది బాగా కొంచెం వేగిన తర్వాత కరివేపాకు. నేను పచ్చిమిరపకాయలు యాడ్ చేయనండి, ఎందుకంటే మన మిరియాలే కొంచెం ఘాటు ఉంటుంది కదా.
సో ఇలానే చేసుకుంటాను. టర్మరిక్ వేసుకున్నానండి, పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను, కొంచెం త్వరగా మగ్గుతుందని. ఇలా యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుందాము. ఇది కొంచెం మగ్గిన తర్వాత చూసారా కొంచెం మగ్గిందిగా, ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ యాడ్ చేశానండి. ఇది కొంచెం వేగనిద్దాం. ఇందులో కలుపుకొని కొంచెం బాగా కలుపుకోవాలండి. మూత పెట్టుకొని తీసేసి జస్ట్ 1 మినిట్ చాలు. ఇందులో కొంచెం కారం వేసుకుందాం. గరం మసాలా 1 స్పూన్ చాలండి. కొరియాండర్ పౌడర్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. ఇది ఒక 2 స్పూన్స్ యాడ్ చేశారు, చిన్న స్పూన్స్. ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి. బాగా అంటే కొంచెం కలర్ మారే వరకు కలుపుకోవాలి. అలా రెడీ చేసుకున్నాం కదా. నేను పచ్చిమిర్చి మాత్రం యాడ్ చేయలేదండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకున్నాను. మళ్ళీ అది బాగా కుక్ అవ్వాలి. ఇలా కుక్ అయింది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం మనం. ఇలా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుందాం. కొంచెం అలా కలుపుకున్న తర్వాత చూసారా హై ఫ్లేమ్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ సిమ్లో పెట్టుకొని నేను మూత పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ మన చికెన్ రెడీ అయినట్టేనండి. చికెన్ కుక్ అయింది. సో మన కుక్ అయిందిగా చికెను. మనం ముందే ప్రిపేర్ చేసుకున్నాం కదండి పొడి, మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పెప్పర్ అవన్నీ, సోంపు జీలకర్ర వేసుకొని ఆ పౌడర్ని యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఆ వాటర్ అంతా కొంచెం దగ్గరికి అయ్యే వరకు కలుపుకోవాలి. మొత్తం ఇది పట్టే వరకు కలిపి మళ్ళీ ఒక్కసారి ఫ్లేమ్లో మూత పెట్టి తీసాను. ఇప్పుడు దగ్గరగా అయింది కదండి. ఇప్పుడు మన ఎంతో టేస్టీగా ఉండే పెప్పర్ చికెన్ రెడీ. దీన్ని ఒక్కసారి జస్ట్ మూత తీసాను కాబట్టి అడుగుంటుందో లేదో చెక్ చేయడానికి కలిపాను. కొంచెం కర్రీ లీవ్స్ యాడ్ చేశానండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు యాడ్ చేయలేదు. ఇప్పుడు మనం రెడీ అయింది కదండి. ఇది సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే పెప్పర్ చికెన్ రెడీ. ఇందులో స్పెషల్ పెప్పర్ అండి, నేను కారం యాడ్ చేసుకోలేదు. చూసారుగా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవ్రీవన్, ఈరోజు మనం చిల్లీ గార్లిక్ ప్రాన్ చేసుకుందామండి. దానికి ముందుగా నేను బాగా క్లీన్ చేసుకున్నానండి ప్రాన్స్ అనేవి. దానికి ఉన్నవన్నీ క్లీన్ చేసేసి దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇందులో ఫస్ట్ మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం. మీకు తగినంత సాల్ట్ వేసుకోండి, మీకు రుచికి సరిపడినంత సాల్ట్. దాంట్లో కొంచెం పసుపు, గరం మసాలా 1 స్పూన్, పెప్పర్ పౌడర్ 1 స్పూన్. 1 స్పూన్ వద్దులేండి, 1/2 స్పూన్ సరిపోతుంది మీకు. కొరియాండర్ పౌడర్ 1 స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్, మైదా 1 స్పూన్, కార్న్ఫ్లోర్ 1/2 స్పూన్ మాత్రమేనండి. ఇలా యాడ్ చేసుకున్నాం కదా. ఇది కొంచెం కలుపుకోవాలండి.
బాగా కలుపుకోవాలి. అంటే ఇప్పుడు మనం తీసుకున్నాం కదా ప్రాన్స్ అనేవి, వాటికి బాగా పట్టేటట్టు నేను మొత్తంగా కలుపుకున్నాను. ఇప్పుడు పౌడర్స్ అన్నీ యాడ్ అయ్యేటట్టు బాగా దానికి దగ్గరగా తీసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న దాంట్లో 1 ఎగ్ వేసుకుంటున్నాను. 1 ఎగ్ అండ్ లెమన్ లేకపోతే మీకు వెనిగర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. లెమన్ నేను యాడ్ చేశాను. ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి, ఎగ్ అంతా దానికి పట్టేటట్టు. పౌడర్స్ మనం వేసాం కదా, యాడ్ చేసాం కదా, అవి ఎగ్ ఒకేసారి వద్దండి. ముందు పౌడర్స్ యాడ్ చేసుకొని మిక్స్ చేయండి, లేకపోతే పౌడర్ అంతా కొంచెం గడ్డ కట్టేసి ఒక దగ్గరే ఉండిపోయే ఛాన్స్ ఉంది. సో ఎగ్ అయినా ముందు యాడ్ చేసుకోండి, లేకపోతే పౌడర్స్ అయినా ముందు యాడ్ చేసుకోండి. డిఫరెంట్గా యాడ్ చేసి కలుపుకోండి. ఇలా రెడీ చేసుకున్నాను కదా, నేను సోయా సాస్ యాడ్ చేశానండి 1 స్పూను. ఇది కూడా కొంచెంగా కలుపుకున్నాను మొత్తం అంతా. ఇప్పుడు ఇది ఇలా రెడీ అయింది కదా, నేను ఇది 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అంటే ఇప్పుడు మనం వేసుకున్నాం కదా మైదా, కార్న్ఫ్లోర్, మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ, ఇవన్నీ బాగా పట్టే వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామండి. ఇప్పుడు మనకు రెడీ అయింది కదా అది. నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. కొంచెం డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు హీట్ ఎక్కింది కదా, ఇందులో నేను ముందుగా మనం రెడీ చేసుకొని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేస్తున్నానండి. మొత్తం వేసుకొని యాడ్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారా, అవి చక్కగా మ్యాగ్నేట్ అయిన తర్వాత అది మొత్తం ఆ గ్రేవీ అంతా దానికి పట్టి పర్ఫెక్ట్గా కుక్ అవుతున్నాయి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇవి ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లో తీసుకోవాలి. రెడీ అయిన తర్వాత సిమ్లో పెట్టుకోండి, హైలో పెట్టుకోకండి. హైలో పెట్టుకుంటే లోపల మనం తీసుకున్న ప్రాన్ అనేది కుక్ అవ్వాలి కదా, సో సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం అన్నీ ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా, నేను ఇప్పుడు మళ్ళీ ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసానండి. అందులో పచ్చిమిర్చి, ఆనియన్స్, పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్, అల్లం వెల్లుల్లి అండి. యాక్చువల్గా గార్లిక్ ప్రాన్ అన్నాను కదా, సో అందుకే నేను గార్లిక్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పొట్టు తీసేసుకొని చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేశానండి. సోయా సాస్ అండి, ఒక 1 స్పూన్ యాడ్ చేశాను. టమాటో సాస్ 1 స్పూన్, కార్న్ఫ్లోర్ అండి, వాటర్లో 1 స్పూన్ వాటర్ వేసి కలుపుకున్నాను. ఇప్పుడు ఇది మిక్చర్ అంతా బాగా కలుపుకోవాలి మనం. ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా, ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదండి, అవి అందులో యాడ్ చేశాను. వీటిని ఇప్పుడు బాగా కలుపుకోవాలి మనం. జస్ట్ ఒక 1 మినిట్ ఇలా మీరు ఫ్రై చేసుకున్నారంటే సరిపోయినట్టే. ఇప్పుడు మనకి రెడీ అయ్యాయి కదండి చిల్లీ గార్లిక్ ప్రాన్స్. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం వీటిని. ఎంతో టేస్టీగా ఉండే స్నాక్ ఐటమ్ చిల్లీ గార్లిక్ ప్రాన్స్ రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Hello everyone. Please subscribe to our channel and click the bell icon to get more updates. ఈరోజు మన ఛానల్లో KFC ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దానికోసం చికెన్ తీసుకున్నాను. 1/2 కిలో చికెన్ తీసుకుని బాగా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను. చికెన్ లెగ్ పీసెస్ అయినా తీసుకోవచ్చు, బట్ బ్రెస్ట్ పీస్ తీసుకుంటే కొంచెం హార్డ్ ఉంటాయి, సో పర్ఫెక్ట్గా వస్తాయి మనకి. వేరే బౌల్ తీసుకుని 1 కప్ బటర్ మిల్క్ వేసుకోవాలి. దీంట్లోకి బైండింగ్ కోసం
మైదా వేసుకుందాం. మైదా అనేది నేను 4 స్పూన్స్ వేసుకున్నాను. 1 కప్ బటర్ మిల్క్‌కి 4 స్పూన్స్ వేసుకున్నాను. మీరు కొంచెం బటర్ మిల్క్ ఇంకా ఎక్కువ వేసుకుంటే ఇంకొంచెం మైదా ఎక్కువ వేసుకోండి. కొంచెం కారం. కారం మీ రుచికి సరిపడా, కాకపోతే దీంట్లో వేరే వేరే మసాలాలు కూడా వేస్తామండి. సో, కొంచెం కారం తక్కువ వేసుకుంటే మంచిది. జింజర్ గార్లిక్ పేస్ట్. గరం మసాలా. ఈ మసాలాలన్నీ బయట అయినా దొరుకుతాయి, ఇంట్లో అన్నా ప్రిపేర్ చేసుకోవచ్చండి. జీరా పౌడర్. కొంచెం కొరియాండర్ పౌడర్. ధనియా పౌడర్. కొంచెం మీ రుచికి సరిపడా సాల్ట్. ఇవన్నీ వేసుకున్నాక లాస్ట్‌లో కొంచెం లెమన్ కూడా పిండుకోండి. నేను హాఫ్ లెమన్ వేసుకున్నా. ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా, ఈ మిక్స్చర్‌ని బాగా కలుపుకోవాలి. అస్సలు లంప్స్ ఏమీ లేకుండా ఫుల్‌గా కలుపుకోండి. సాల్ట్ ఇంకా వేరే మసాలాలు అన్నీ వేసాం కదా, అవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. ఎందుకంటే దీంట్లోకే మనం చికెన్ పీసెస్ వేస్తాం. ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నాను కదా, చూసారు కదా, అసలు లంప్స్ ఏం లేకుండా నీట్‌గా కలుపుకున్నాను. ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని ఈ మిక్స్చర్‌లోకి వేసుకోవాలి. నేనైతే కొంచెం చిన్నగా కట్ చేసుకున్నాను పీసెస్‌ని. చికెన్ పాప్‌కార్న్‌లా చేద్దామని చెప్పి నేను చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. బాగా కుక్ అవుతాయని కూడా. సైజ్ అనేది మీ ఇష్టం. లెగ్ పీస్ తీసుకుంటే కంప్లీట్ లెగ్ పీస్ అలా వేసేసుకోవచ్చు. కొంచెం అది బాగానే కుక్ అయిపోతుంది. బట్ బ్రెస్ట్ పీస్ తీసుకున్నప్పుడు కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే హార్డ్ ఉంటాయి అవి. మొత్తం అంతా పీసెస్ అన్నీ లోపలికి డిప్ చేయండి కంప్లీట్‌గా. బయటకి తేలేలా ఉంచకుండా. బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మినిమమ్ 2-3 అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. నేనైతే దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని 3 అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పెట్టుకుందాం. ఆఫ్టర్ 3 అవర్స్ ఇలా అయింది నాకు. చూసారు కదా, ఇందాకల మీద గట్టి పడింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్‌లోకి వెళ్దాం. వేరే ఒక బౌల్ తీసుకొని మైదా వేసుకుంటున్నాను. 1 కప్ మైదా. తర్వాత కార్న్‌ఫ్లోర్ మైదా అనేది ఎలా వేస్తారంటే 1 కప్ మైదాకి హాఫ్ కప్ కార్న్‌ఫ్లోర్ 2:1 రేషియోలో వేసుకోవాలండి. 1 కప్ మైదా, హాఫ్ కప్ కార్న్‌ఫ్లోర్. ఇప్పుడు దీంట్లోకి మిరియాల పొడి, పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను. హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను. గరం మసాలా హాఫ్ టీ స్పూన్. కొంచెం కారం. కారం ఈ మసాలాలు ముందు కూడా వేసుకున్నాను కాబట్టి కొంచెం చూసుకొని కొంచెం తక్కువే వేసుకుంటున్నాను. మీ రుచికి సరిపడా సాల్ట్. వేసుకున్నాను కదా, ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుంటున్నాను. దీంట్లో కావాలంటే మీరు బేకింగ్ పౌడర్ వేసుకోవచ్చు. వేసుకోకపోయినా అది మీ ఇష్టం, ఆప్షనల్. ఇప్పుడు వేరే బౌల్లోకి ఎగ్ వేసుకుంటున్నాను. 1 ఎగ్ అయితే సరిపోతుందండి. ఎగ్ వేసుకున్నాను కదా, ఎగ్‌ని బాగా బీట్ చేసుకోండి. యెల్లో, వైట్ కంప్లీట్‌గా మిక్స్ అయిపోయేలాగా బీట్ చేసుకోవాలి.
అవసరమైతే అది కలవలేదు అంటే మిక్సీ అయినా పట్టుకోండి. దాంట్లో కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకున్నాను. ఓన్లీ టేస్ట్ కోసం. దీంట్లో ఇంకా పెప్పర్ పౌడర్ అది వేసుకోవచ్చు. కానీ మీ ఇష్టం అది. కానీ నేనైతే ఓన్లీ సాల్ట్ వేశాను. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా! అవి తీసుకొని ఇది ఇందాక ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఉంది కదా! ఈ పౌడర్ మిక్స్చర్‌లోని పెట్టుకోవాలి. గట్టిగా ప్రెస్ చేయండి. గట్టిగా ప్రెస్ చేయాలి. గట్టిగా నొక్కండి. ఆ పిండి మొత్తం దీనికి పీస్‌కి పట్టేలాగా గట్టిగా ప్రెస్ చేసి నొక్కండి. అప్పుడు పడుతుంది. చూసారు కదా ఇది. ఇప్పుడు దీన్ని ఎగ్ మిక్స్చర్‌లోకి పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ పౌడర్‌లోని పెట్టండి. ఈ పౌడర్ అనేది దానికి పట్టించండి. ఇప్పుడు పెట్టినప్పుడు మాత్రం గట్టిగా నొక్కకండి. ఇలా మామూలుగా దాంట్లోని డిప్ చేసి బయటకి ఇలా దులిపేసి తీసేయండి. తీసేసి వేరే ప్లేట్‌లో పెట్టుకోండి. ఇలా మీరు ఎన్ని పీసెస్ అయితే చేసుకోవాలనుకుంటున్నారో అన్ని పీసెస్‌ని ఇదే సేమ్ ప్రొసీజర్ మళ్ళీ ఫాలో అవ్వండి. ఆ పీస్‌ని ఫస్ట్ ఈ పౌడర్డ్ మిక్స్చర్ ఉంది కదా! మైదా పిండి మిక్స్చర్ దాంట్లో పెట్టి బాగా ప్రెస్ చేయాలి. పిండి మొత్తం పీస్‌కి పట్టేలాగా ప్రెస్ చేసి తర్వాత ఎగ్ మిక్స్చర్‌లో పెట్టాలి. ఎగ్ మిక్స్చర్‌లో డిప్ చేసి తర్వాత మళ్ళీ ఒక్కసారి మైదాలో పెట్టండి. ఈసారి మాత్రం సెకండ్ టైమ్ పెట్టినప్పుడు మాత్రం ప్రెస్ చేయకూడదు గట్టిగా. నార్మల్‌గా ఇలా పెట్టి దులిపేసి తీసేయండి. ఇలాగా మీరు ఎన్ని పీసెస్ అయితే చేద్దాం అనుకుంటున్నారో అన్నీ చేసుకోండి. నావైతే రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కేంత వరకు చూసుకొని మన పీసెస్‌ని ఆయిల్‌లో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లోని మాత్రమే ఫ్రై చేసుకోండి. హైలో మాత్రం పెట్టకండి. అయితే ఈ కేఎఫ్‌సీ ప్రిపేర్ చేసేటప్పుడు ఒక్కటి మాత్రం పర్టిక్యులర్‌గా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే అన్నిటిలాగా బ్రౌన్ కలర్, గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఉంచకూడదు. యెల్లో కలర్ ఉన్నప్పుడే తీసేయాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచామంటే మాడిపోతే టేస్ట్ అనేది కంప్లీట్‌గా వేరే అయిపోతుంది. యెల్లో కలర్‌లో ఉన్నప్పుడే అందుకని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోమని చెప్తున్నాను. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కొంచెం సేపు కుక్ చేసుకొని అప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటే సరిగా లోపలిది కూడా బాగా పీస్ అనేది కుక్ అయ్యి యెల్లో కలర్‌లోనే ఉంటుంది. చాలా బావుంటాయి టేస్ట్. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే యెల్లో కలర్ అయితే చేంజ్ అవ్వదు ఇది. ఒక 2 మినిట్స్ అలా కుక్ అయిందా లేదా అని మీకు బయట తెలుస్తుంది. కలర్ మాత్రం చేంజ్ కాకుండా ముందే తీసుకోండి. చూసారు కదా! ఈ కలర్‌లోనే తీసుకోండి. కుక్ అయినట్టు తెలుస్తుంది కూడా క్రిస్పీగా కనిపిస్తుంది బయటకి. ఇవి నేను తీసేసుకున్నాను ఇప్పుడు. తీసేసి వేరే పీసెస్‌ని మళ్ళీ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా! కుక్ అయినట్టు బయటకి క్రిస్పీగా కనిపిస్తుంది. యెల్లో కలర్‌లోనే ఉంది. ఈ కలర్‌లోనే తీసేసుకోండి. కొంచెం మాడిన టేస్ట్ అనేది కంప్లీట్‌గా మారిపోతుంది. మళ్ళీ నేను వేరే పీసెస్‌ని డీప్ ఫ్రైకి వేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని కుక్ చేసుకోండి. బయట మైదా పిండి మిక్స్చర్ ఉంది కదా! అది క్రిస్పీగా కనిపిస్తుంది మీకు. అది క్రిస్పీగా ఎప్పుడైతే చేంజ్ అయిందో ముద్దగా ఉంటుంది కదా! ముందు పొడి పొడిగా. అప్పుడు అది మీకు క్రిస్పీగా అయ్యిందా లేదా అన్నది చూసుకొని తీసేయండి. కలర్ అయితే చేంజ్ అవ్వదు కాబట్టి కొంచెం చూసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. నేను మళ్ళీ వీటిని కూడా వేరే ప్లేట్‌లోకి తీసుకుంటాను. చూసారు కదా! ఇప్పుడు ఇవి రెడీ అయిపోయాయి. వీటిని నేను వేరే ప్లేట్‌లోకి తీసుకుంటున్నాను. దీన్ని టొమాటో కెచప్‌తో కాంబినేషన్ చాలా బావుంటుంది. మన కేఎఫ్‌సీ రెడీ. దీన్నే చికెన్ పాప్‌కార్న్ అని కూడా అంటారు. ట్రై చేసి కామెంట్స్‌లో ఎలా ఉన్నాయో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఎవ్రీవన్, ఈరోజు మనం చికెన్ పకోడా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దానికి ఫ్రెష్ చికెన్ తీసుకోవాలండి. అది క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని నేను కొంచెం పసుపు వేసి క్లీన్ చేసుకున్నా. దీంట్లో చిల్లీ పౌడర్ 1 స్పూన్, కొంచెం చిటికెడు పసుపు, ఉప్పు రుచికి సరిపడినంత,
ధనియాల పొడి 1/2 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, లెమన్ ఒక చెక్క, పూర్తిగా ఒక చెక్క తీసుకోవాలండి, కరివేపాకు 1 కప్పు, రైస్ ఫ్లవర్ ఒక 2 స్పూన్స్, శనగపిండి 3 స్పూన్స్. ఇప్పుడు ఇది వాటర్ వేయకుండా ఫస్ట్ మిక్స్ చేసుకోండి. మనం వేసుకున్న పౌడర్స్ అనేవి ఉన్నాయి కదా, మొత్తం ఆ పీసెస్కి పట్టేటట్టు మనం క్లీన్ చేసుకున్నాం కదా, అందులో ఉన్న వాటర్ సరిపోతుంది. కొంచెం అవన్నీ పట్టేటట్టు మిక్స్ చేయండి. ఫస్ట్ ఎక్కడ ఉండలు లేకుండా, ఎక్కడ కొంచెం ఎక్కువ తక్కువ కాకుండా మిక్స్ చేసేసుకోండి ముందు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నాకు ఫుల్గా రెడీ అయింది కదా, ఇప్పుడు ఇందులో నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటానండి. మనం పకోడీ ఎలా చేసుకుంటాం, ఉల్లి పకోడీ చేసుకుంటాం కదా, అలా మాత్రం సరిపోతుందండి. కొంచెం గట్టిగా చేసుకోండి. నేను 1 అవర్ మ్యాగ్నేట్ చేస్తాను. 1 అవర్ మినిమం చేయాలండి. దానిపై మీకు ఇంకా టైం ఉంటే 3 to 4 అవర్స్ చేసుకోవచ్చు. మీకు ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇందులో. నేను 1 అవర్ మినిమం పెట్టానండి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్న 1 అవర్ పెట్టి తీసుకున్న చికెన్ రెడీ అయింది కదా, ఇందులో కొత్తిమీర 1 కప్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి. ఆ కొత్తిమీర పీసెస్ అనేవి పకోడీకి పట్టేటట్టు ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ చేసుకోవాలి. ఇందులో ఇలా హీట్ చేసిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. అది బాగా మరిగే వరకు చూసుకోవాలి. మనకి ఇటువైపు చికెన్ పకోడీ కలుపుకొని పెట్టుకున్నాం కదా, కొత్తిమీర వేసుకొని అవి రెడీ అయ్యాయి కదా. ఇప్పుడు ఆ ప్యాన్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం చికెన్ పీసెస్ రెడీ అయ్యాయి కదా, అవి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు హై నుంచి మీడియం మాత్రమే ఉంచండి. మీడియంలో పెట్టి మరి హైలో పెట్టకండి. మీడియంలోనే కుక్ చేసుకోవాలండి. అప్పుడు లోపల ఉన్న పీసెస్ కూడా బాగా కుక్ అవుతాయి. నేను 1 అవర్ మినిమం అని చెప్పాను కదా, అందుకే నేను 1 అవర్ మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేశానండి. మీరు 3 to 4 అవర్స్ చేస్తే మొత్తం ఆ పౌడర్స్ అన్నీ పట్టేసి చాలా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. సో ఇప్పుడు నాకు కుక్ అవుతున్నాయి కదా, ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేసుకోండి, టెన్షన్ ఏం లేదు. ఇప్పుడు మనకి పకోడీస్ రెడీ అవుతున్నాయి. ఇప్పుడు ఇలా రెడీ అయ్యాయి కదా, నాకు చూసారా ఆయిల్ కూడా లేకుండా ఎలా రెడీ అయ్యాయో. ఇది నేను ముందు సర్వ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా తీసుకొని పెట్టుకుంటున్నాను కదా. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడా రెడీ అండి. ఇప్పుడు నేను పీసెస్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఎంత మెత్తగా ఉందో. ఇప్పుడు దాన్ని ముక్క కూడా చేసి చూపిస్తా చూడండి. లోపల ఎలా కుక్ అయిందో కూడా, ఎంత పర్ఫెక్ట్గా ఉన్నదో చూసారా, కుక్ అయిందో కూడా. సో మన ఎంతో టేస్టీగా చికెన్ పకోడా రెడీ. Hello everyone, please subscribe to our channel and click the bell icon to get more updates. ఈరోజు మన ఛానల్లో ఎగ్ మంచూరియా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఎగ్స్, మైదా, ఉల్లిపాయలు, గ్రీన్ చిల్లీ, పెప్పర్, కార్న్ఫ్లోర్, గార్లిక్, జింజర్, చిల్లీ పౌడర్. దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. ఎగ్స్ని ముందు బాయిల్ చేసుకున్నాను.
బాయిల్ చేసుకున్న ఎగ్స్ని తీసుకుని పీసెస్ కింద కట్ చేసుకున్నాను. ఇలా కొంచెం చిన్న సైజులోనే కట్ చేసుకోండి. నేను 3 ఎగ్స్ని తీసుకుని బాయిల్ చేసుకున్నాను. చూసారు కదా. ఇప్పుడు వీటిని కొంచెం సేపు పక్కన పెట్టుకొని వేరే బౌల్ తీసుకొని దాంట్లోకి కొంచెం మైదా వేసుకున్నాను. మీ పీసెస్కి సరిపడగా మైదా, కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్, ఒక ఎగ్, కొంచెం సాల్ట్. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్ మొత్తం పిండికి పట్టేలాగా కలుపుకోండి. కొంచెం థిక్గా వస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి లాస్ట్లో. మోస్ట్లీ మొత్తం ఎగ్తో మిక్స్ చేసుకోండి. కొంచెం అవసరమైతే కొంచెం లాస్ట్లో వాటర్ యాడ్ చేసుకొని బజ్జీలు వేసుకునే పిండిలాగా కలుపుకోవాలి కొంచెం జారుగా. ఇప్పుడు ముందు ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ పీసెస్, వీటిని మిక్చర్లో వేసుకుని బజ్జీలాగా వేసుకోవాలి. దానికోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను. దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కేంత వరకు చూసుకోండి. హీట్ ఎక్కిన తర్వాత నార్మల్గా మీరు బజ్జీలు అవి ఎలా వేసుకుంటారో అలాగే ఎగ్ పీసెస్ని ఈ మిక్చర్లోకి, మైదా కార్న్ఫ్లోర్ మిక్చర్ ఉంది కదా దాంట్లోకి డిప్ చేసుకొని ఇలా వేసుకోండి. చూసారు కదా, ఎల్లో కలర్లో వచ్చింది. ఇలా వచ్చినప్పుడు తీసేసుకోండి. తీసి వేరే ప్లేట్లో పెట్టుకోండి. మరి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఉంచకండి, మాడిపోయిన టేస్ట్ అనేది మారిపోతుంది. సో కొంచెం ఫ్రై అవ్వగానే తీసేయండి. నార్మల్గా మనం బజ్జీలు ఎలా వేయించుకుంటామంటే కొంచెం ఎక్కువగా కుక్ అయ్యేటట్టు వేసుకుంటాం, కానీ అంతవరకు ఉంచకండి. కొంచెం కలర్ అనేది ఎల్లో కలర్లో చేంజ్, ముందు వైట్ కలర్లో ఉంది కదా, ఎల్లో కలర్కి చేంజ్ అవ్వగానే వేరే ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా మనం ఎన్ని పీసెస్ అయితే చేసుకున్నామో అవన్నింటినీ ఇలా కుక్ చేసుకోండి. చూసారు కదా, కొంచెం కొంచెం ఎల్లో కలర్లో చేంజ్ అయింది అంతే. ఎందుకంటే ఇవి మళ్ళీ తర్వాత మళ్ళీ కుక్ చేసుకోవాలి, అందుకోసం కొంచెమే కుక్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా నా దగ్గర ఉన్న పీసెస్ అన్నింటినీ బజ్జీల్లాగా వేసుకుని ఫ్రై చేసుకున్నాను. చూసారు కదా. ఇప్పుడు మంచూరియా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకున్నాను. దాంట్లోకి గార్లిక్ వేసుకున్నాను, గ్రీన్ చిల్లీ, గ్రీన్ చిల్లీ ఇవన్నీ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. కొంచెం అల్లం ముక్కలు, ఆనియన్ పీసెస్ అన్నీ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి, పెద్దవి కాకుండా. కొంచెం ఫ్రై చేసుకోండి. ఇవి మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. కొంచెం కలర్, ఆనియన్ పీసెస్ అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం మిరియాల పొడి, పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. కొంచెం షుగర్ వేసుకోండి. చిల్లీ పౌడర్,
సోయా సాస్, టొమాటో కెచప్ వేసుకున్నాను కదా. ఇది కొంచెం థిక్గా ఉంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఒక 4 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకుని, వాటర్ అనేది కొంచెం వాటర్ బాయిల్ అయ్యి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. సో అంతవరకు కుక్ చేసుకోండి. చేసుకుని మనం ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా, వాటిని దీంట్లోకి వేసుకోవాలి. వేసుకుని ఒక 3 మినిట్స్ పాటు దీంట్లోని కుక్ చేసుకోండి. ఎందుకంటే ఈ సాసెస్ మిక్చర్ అనేది ఉంది కదా, అది పీసెస్కి పట్టేటట్టు చూసుకోండి. ఇలా చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మన ఎగ్ మంచూరియా అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఎవ్రీవన్, ఈరోజు మనం మటన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. మనం ఫ్రెష్ మీట్ తీసుకున్నానండి. ఫ్రెష్గా క్లీన్ చేసి కొంచెం పసుపు వేసి క్లీన్ చేసుకున్నానండి. ఇలా తీసుకున్నవి మటన్లో ఇంగ్రీడియంట్స్ మనం ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ముందు ఆనియన్ పేస్ట్, గ్రీన్ చిల్లీ, సాల్ట్ రుచికి సరిపోయినంత, కొంచెం పసుపు చిటికెడు, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలా వేసిన దాన్ని ముందు మనం కలిపేసుకుందామండి, మొత్తం పట్టేటట్టు, ఆ పీసెస్కి పట్టేటట్టు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ముందు కలిపేసుకున్న తర్వాత మిగిలినవి యాడ్ చేసుకోవాలండి, లేకపోతే కొంచెం కలకుండా ఉంటుంది కదా. సో అందుకే మొత్తం కలిపేసుకుందాం. ఇందులో 1/2 స్పూన్ గరం మసాలా, స్పెషల్ ఇంగ్రీడియంట్ పెరుగు చాలా బాగుంటుందండి మటన్ ఫ్రైలోకి. మీరు వేసి చూడండి. ఒక 5 స్పూన్స్ యాడ్ చేశాను నేను. దీని టేస్ట్తో చాలా బాగా వస్తుందండి. ట్రై చేయండి. మటన్ వేసి ట్రై చేయండి, ఎంత బాగా వస్తుందో. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మినిమం 1 అవర్ పాటు రెస్ట్ ఇవ్వాలండి, మ్యారినేట్ చేసుకోవాలి. ఆ పీసెస్కి చాలా బాగా పడుతుంది. మినిమం 1 అవర్. మీకు ఇంకా వీలైతే ఇంకా మీరు పెట్టుకోవచ్చు. నాకు 1 అవర్ కుదిరింది, సో నేను 1 అవర్ మ్యారినేట్ చేశాను. ఇలా రెడీ అయింది కదండి. ఇలా రెడీ అయిన దాన్ని కుక్కర్లోకి తీసుకున్నానండి. ఫస్ట్ కుక్కర్లో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని, సరిపోతుందండి. ఈ మటన్ మొత్తం మనం అందులోకి యాడ్ చేసేసుకోవాలి. అలా వేసేసుకున్న తర్వాత మొత్తంగా వేసేయండి. పెరుగేసి మటన్ ఫ్రై ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఇలా చెయ్యండి, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. దాంట్లో కొంచెమే వాటర్ యాడ్ చేశానండి, 1/2 కప్ మాత్రమే వాటర్ యాడ్ చేశాను. ఆ పెరుగులో ఉన్నది సరిపోతుందనమాట. సో ఒక 3 విజిల్స్ రానివ్వండి. స్టవ్ మీద పెట్టుకొని ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు నాకు వచ్చేసిందండి. నేను మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా రెడీ అయిందన్నది. చూసారా, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. చాలా మెత్తగా స్మూత్గా రెడీ అయింది. ఇలా రెడీ అయిన దాన్ని కొంచెం ఒక 10 మినిట్స్ వర్క్ ఉంటుందండి, అంతే. స్టవ్ ఆన్ చేసుకొని అది హీట్ అయ్యేదాకా చూసుకొని ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఒక 2 స్పూన్స్ అండి సరిపోతుంది. ఇలా యాడ్ చేసిన దాంట్లో ఇప్పుడు మనం కుక్కర్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదండి మటన్ అనేది, ఇది యాడ్ చేయాలి. ఇది ఆయిల్ హీట్ అయిన తర్వాత యాడ్ చేయండి ఆ మటన్ అనేది. మొత్తం ఆ మటన్ అంతా అందులో వేసేసి ఇలా మొత్తంగా వేసేసుకున్నాం కదండి. దాన్ని కొంచెం కలిపిన తర్వాత కొరియాండర్ పౌడర్ 1/2 స్పూన్,
రెడ్ చిల్లీ పౌడర్ 1/2 స్పూన్, ఎందుకంటే ఫస్ట్ వేసాం కదండి అది సరిపోతుంది. కొంచెం మసాలా పొడి, జీరా పౌడర్ 1/2 స్పూన్. దీన్ని ఇవన్నీ వేసుకున్నాను కదండి, కొంచెం పట్టేటట్టు బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని మొత్తం అవన్నీ పట్టేటట్టు జస్ట్ అది ఒక 5 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. జాగ్రత్తగా కలుపుకోండి, మళ్ళీ అడుగంటుతుంది. నాకు ఫస్టే నేను ఉప్పు వేసాను కదండి, మరి నాకు వేయవలసిన అవసరం రాలేదు. అది మీరు చెక్ చేసుకొని ఇంకా మీరు పడితే మీరు వేసుకోవచ్చు. ఇలా రెడీ అయింది కదండి. మనం చాలా స్మూత్గా ఉండే మటన్ రెడీ అయింది కదా. చాలా బాగుంటుందండి మటన్ ఫ్రై అనేది. ట్రై చేయండి, సూపర్గా క్రిస్పీగా వస్తుంది ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.